హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. నేను మీ హైమ టీచర్ని. ఇప్పుడు మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ అనే చాప్టర్ చేస్తున్నాం. ఎక్సర్సైజ్ నెంబర్ 9.2, పేజ్ నెంబర్ 236 అండ్ క్వశ్చన్ నెంబర్ 2. 2 concentric circles are radii 5 centimeters and 3 centimeters are drawn. Find the length of the chord of the larger circle which touches the smaller circle. ఇది క్వశ్చన్. ఇక్కడ మనకి రెండు కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉన్నాయి. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఏంటి? ఒకే సెంటర్ కలిగి ఉండేటువంటి సర్కిల్స్ అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? రేడియస్లు 5 సెంటీమీటర్స్ అండ్ 3 సెంటీమీటర్స్ ఉండే విధంగా ఒకే సెంటర్ ఓ ఆధారంగా రెండు సర్కిల్స్ గీయాలి. ఇప్పుడు ఇది 3 సెంటీమీటర్స్ రేడియస్ తోటి గీసినటువంటి ఒక చిన్న సర్కిల్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇదే సెంటర్ ఉపయోగించుకొని 5 సెంటీమీటర్స్ రేడియస్ తోటి గీచినటువంటి ఇది పెద్ద సర్కిల్. ఓకేనా? సరే, మళ్ళీ ఫైండ్ ది లెంగ్త్ ఆఫ్ ద కార్డ్. మనం ఒక కార్డు యొక్క లెంగ్త్ కనుక్కోవాలి. అయితే ఆ కార్డు ఎలా ఉండాలి అంటే లార్జర్ సర్కిల్లో ఉండాలి కార్డు. స్మాలర్ సర్కిల్ని టచ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఏబి అనేది లార్జర్ సర్కిల్లో ఉండేటువంటి ఒక కార్డు. ఇది ఈ స్మాల్ సర్కిల్ని ఎం దగ్గర టచ్ చేస్తూ ఉంది. ఓకే, ఈ రకంగా ఒక డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. అయితే ఇక్కడ ఈ ఎం అనేది ఏబికి మిడ్ పాయింట్ అవుతుంది. ఓఎం అనేది రేడియస్ అండ్ బైసెక్టర్ కూడా. ఏబికి ఈ ఓఎం అనేది బైసెక్టర్, పర్పెండిక్యులర్లీ బైసెక్టర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 90 degrees ఉంటుంది. ఏఎం ఎంత లెంగ్త్ ఉంటుందో ఎంబి కూడా అంతే లెంగ్త్ ఉంటుంది. ఇది జాగ్రత్తగా పరిశీలించాలి. ఇప్పుడు మనం ఆన్సర్లోకి వెళ్దాం. సెంటర్ ఆఫ్ 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఓ. ఈ ఓ అనేది ఈ 1, 2 ఈ రెండు కాన్సెంట్రిక్ సర్కిల్స్ కూడా ఒకే సెంటర్ ఓ. రేడియస్ ఆఫ్ ద లార్జర్ సర్కిల్ ఓఏ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. చూడండి, ఓఏ అనేది లార్జర్ సర్కిల్ యొక్క రేడియస్. అలానే ఓఎం అనేది స్మాలర్ సర్కిల్ యొక్క రేడియస్ 3 సెంటీమీటర్స్ అనమాట. సో రేడియస్ ఆఫ్ ద స్మాలర్ సర్కిల్ ఓఎం ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. మనం ఏం కనుక్కోవాలి? కార్డ్ ఆఫ్ ద లార్జర్ సర్కిల్ ఏబి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. ఆ లెంగ్త్ మనం కనుక్కోవాలి. ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరు? ఎం కదా. ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈ ఎం యొక్క ప్రాపర్టీ ఏంటి? ఏబికి మిడ్ పాయింట్. అంటే ఏఎం ఎంత లెంగ్త్ ఉంటుందో ఎంబి కూడా అంతే లెంగ్త్ ఉంటుంది. ఓకేనా? ఏఎం ఈజ్ ఈక్వల్ టు ఎంబి. అండ్ ఓఎంఏ యాంగిల్ వచ్చేసి 90 degrees ఉంటుంది. ఎందువల్ల? రేడియస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్. చూడండి, ఇక్కడ ఓఎం అనేదేమో రేడియస్ అవుతుంది, ఏబి అనేదేమో ఎం దగ్గర టాంజెంట్ అవుతుంది. కాబట్టి ఈ ఎం దగ్గర 90 degrees అనేది యాంగిల్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిందా? ఏంటది? ఓఎంఏ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం పైథాగరస్ థీరం తీసుకుందాం. పైథాగరస్ థీరం అంటే ఏంటి? సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపాటనస్ స్క్వేర్. సో ఫస్ట్ సైడ్ ఏఎం, కాబట్టి ఏఎం స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ సైడ్ ఓఎం, కాబట్టి ఓఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపాటనస్ అంటే ఎంత? ఓఏ, కాబట్టి ఓఏ స్క్వేర్. సో ఏఎం స్క్వేర్ ప్లస్ ఓఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్. ఇది పైథాగరస్ థీరం. ఇందులో మనకి తెలిసిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏఎం తెలియదు కాబట్టి ఏఎం స్క్వేర్ ప్లస్ ఓఎం వాల్యూ 3 కదా. సో 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ వాల్యూ 5 కదా, కాబట్టి 5 స్క్వేర్. ఇప్పుడు మనకి ఏఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 5 స్క్వేర్ అలాగే ఉంది. ఈ ప్లస్ 3 స్క్వేర్ ట్రాన్స్పోజ్ అయితే -3 స్క్వేర్ అయింది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ - 3 స్క్వేర్ అంటే 25 - 9 దట్ ఈస్ 16 అనమాట. ఇప్పుడు నాకు ఏఎం కావాలి. ఈ స్క్వేర్ ని ట్రాన్స్పోజ్ చేద్దాం. ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? రూట్ అవుతుంది. సో 16కి రూట్ కనుక్కుంటే 4 సెంటీమీటర్స్. ఏఎం లెంగ్త్ 4 సెంటీమీటర్స్ అనమాట. అయితే మనకేం కావాలి? ఏబి కావాలి. సో ఏబి లెంగ్త్ ఎలా వస్తుంది? ఏఎం ప్లస్
ఎంబీ అన్నా కూడా ఏఎంఏ కదా, కాబట్టి ఏఎంకి రెట్టింపు తీసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. సో length of the chord of the larger circle which touches the smaller circle that is equal to AB that is equal to 2 into AM. AM వాల్యూ 4 వచ్చింది కదా, 2 4s are 8 సెంటీమీటర్స్. కాబట్టి ఇక్కడ AB అనేటువంటి ఒక కార్డు, ఇది చిన్న సర్కిల్ ని M దగ్గర టచ్ చేస్తుంది. దీని లెంగ్త్ వచ్చేసి 8 సెంటీమీటర్స్. ఓకేనా? Next, question number 3. Prove that the parallelogram circumscribing a circle is a rhombus. ఇక్కడ మనకి parallelogram ఇచ్చారు. ఇది ఎలా ఉంది? ఒక సర్కిల్ ని అన్ని వైపులా టచ్ చేస్తూ ఉంది. అంటే parallelogram లో ఉండేటువంటి 4 సైడ్స్ కూడా సర్కిల్ ని టచ్ చేస్తూ ఉన్నాయి అనమాట. సర్కంస్క్రైబింగ్. ఓకే, అయితే ఈ parallelogram రాంబస్ అవుతుంది అని మనం ప్రూవ్ చేయాలి. సో గివెన్ ఇక్కడ చూడండి, ఒక సర్కిల్ ఉంది, దాని సెంటర్ ఏమో O అనమాట. ఈ ABCD అనేది ఒక parallelogram అనుకుందాం. ఈ ABCD లో ఉండేటువంటి అన్ని సైడ్స్ కూడా ఈ సర్కిల్ ని PQRS అనే పాయింట్స్ దగ్గర టచ్ చేస్తా ఉన్నాయి అనమాట. ఆ విషయమే గివెన్ లో రాద్దాం. సో గివెన్ ABCD ఈజ్ ఏ parallelogram. parallelogram కి ప్రాపర్టీ ఏంటి? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో AB ఈజ్ ఈక్వల్ టు CD అండ్ BC ఈజ్ ఈక్వల్ టు DA. ఈ AB లెంగ్త్ ఎంత ఉంటుందో ఈ CD లెంగ్త్ కూడా అంతే ఉంటుంది. అది ఒక రూల్. అలానే BC లెంగ్త్ ఎంత ఉంటుందో ఈ DA లెంగ్త్ కూడా అంతే ఉంటుంది. ఇది ఇంకొక రూల్ అన్నమాట. ఇవి parallelogram యొక్క ధర్మాలు. సో ఇట్ సర్కంస్క్రైబింగ్ ఏ సర్కిల్ అంటే ఒక సర్కిల్ ని చుట్టుముట్టున్నాయన్నమాట. సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఓ కదా, పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్ PQRS. ఓకే, అవి రాసేద్దాం. మరి RTP మనం ఏమి ప్రూవ్ చేయాలి? ఇది ఒక రాంబస్ అనే విషయం ప్రూవ్ చేయాలి. ఈ ABCD అనేది parallelogram అనుకున్నాం కదా, దాన్ని మనం రాంబస్ గా నిరూపించాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఏ తీసుకుందాం. ఏ నుండి AP అనేది ఒక టాంజెంట్, AS అనేది మరొక టాంజెంట్ ఈ సర్కిల్ కి. మరి వెలుపల బిందువు నుంచి సర్కిల్ కి గీసేటువంటి రెండు టాంజెంట్లు కూడా ఒకే లెంగ్త్ కలిగి ఉంటాయి కదా, ఆ విషయం రాద్దాం. ద లెంగ్త్స్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ an external point to a circle are equal. సో ఈ ప్రకారం మనకి 4 పాయింట్స్ ABCD నుంచి ప్రతి పాయింట్ నుంచి కూడా రెండు టాంజెంట్స్ గీసాం కాబట్టి వాటిని ఈక్వల్ చేసుకుందాం. ఫస్ట్ ఏ నుండి చూడండి, AP ఈజ్ ఈక్వల్ టు AS. సో AP ఈజ్ ఈక్వల్ టు AS. అలానే B నుండి BP ఈజ్ ఈక్వల్ టు BQ. సో BP ఈజ్ ఈక్వల్ టు BQ. నెక్స్ట్ C నుండి CR ఈజ్ ఈక్వల్ టు CQ. ఓకే, CR ఈజ్ ఈక్వల్ టు CQ. అలానే D నుండి DR ఈజ్ ఈక్వల్ టు DS. సో ఈ 4 ఈక్వేషన్స్ రాసుకుందాం. ఇప్పుడు బై యాడింగ్ వీటన్నిటిని యాడ్ చేద్దాం. AP ప్లస్ BP ప్లస్ CR ప్లస్ DR, ఇది LHS అనమాట, ఈజ్ ఈక్వల్ టు AS ప్లస్ BQ ప్లస్ CQ ప్లస్ DS, ఇవి RHS అనమాట. అయితే దీంట్లో AP ప్లస్ BP ఒక యూనిట్ గా తీసుకుందాం. ఎందుకని? AP BP రెండు కలిపితే AB వస్తుందా? సో ఈ బ్రాకెట్ కి ఆన్సర్ AB ప్లస్ CR ప్లస్ DR. ఇక్కడ చూడండి, CR అండ్ DR అంటే మొత్తం వచ్చేసి CD అయింది కదా, కాబట్టి ఈ బ్రాకెట్ వాల్యూ CD. దట్ ఈజ్ ఈక్వల్ టు RHS లో AS DS ఒక యూనిట్ గా తీసుకుందాం. AS DS ఒక్కసారి ఈ డయాగ్రామ్ చూడండి. AS అండ్ DS అంటే ఏంటి? AD కదా, కాబట్టి AS ప్లస్ DS ADR DA ప్లస్ ఈ మధ్యలో BQ ప్లస్ CQ, BQ ప్లస్ CQ. ఈ BQ ఎక్కడ ఉంది? BQ అండ్ CQ అంటే BC అవుతుందా, కాబట్టి ఈ బ్రాకెట్ వాల్యూ BC అంటే AB ప్లస్ CD ఈజ్ ఈక్వల్ టు DA ప్లస్ BC. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 గా అనుకుందాం. అయితే ఇక్కడ గివెన్ లో AB ఈజ్ ఈక్వల్ టు CD అంటే రెండు కూడా లెంగ్త్లు ఈక్వల్, కాబట్టి ఇక్కడ CD బదులు మనం AB సబ్స్టిట్యూట్ చేయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు
అలానే సెకండ్ పాయింట్లో ఇక్కడ బీసీ ఈజ్ ఈక్వల్ టు డిఏ, అంటే ఈ డిఏ బదులు మనం బీసీని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఏబీ ప్లస్ ఏబీ 2AB అవుతుంది, బీసీ ప్లస్ బీసీ 2BC అవుతుంది. మరి ఈజ్ ఈక్వల్ టు రెండు వైపులా 2 క్యాన్సిల్ అయిపోతే ఏబీ ఈజ్ ఈక్వల్ టు బీసీ. ఇవి ఎక్కడ ఉన్నాయో చూడండి. ఏబి అనేది ఈ సైడు, బీసీ అనేది ఈ సైడు. అంటే అర్థం ఏంటి? ఈ రెండు కూడా ఒకదానికొకటి అడ్జసెంట్ సైడ్స్ అన్నమాట. సో అడ్జసెంట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే ఒక ప్యారలలాగ్రామ్ లో అడ్జసెంట్ సైడ్స్ కనుక ఈక్వల్ అయితే అది ఏమవుతుంది? రాంబస్ అవుతుంది. సో ఏబిసిడి ఈజ్ రాంబస్, హెన్స్ ప్రూవ్డ్. ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.